హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సోయా చంక్స్ బిర్యానీ చేసుకుందాం. అదేనండి మిల్ మేకర్ బిర్యానీ. మిల్ మేకర్ బిర్యానీకి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ వాడతారు, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మిల్ మేకర్స్ని గోరువెచ్చని వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ గీ వేసుకొని అది వేడైన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, మిరియాలు, సాజీరా ఈ స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. చాలామందికి సండే వచ్చిందంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏదో ఒక బిర్యానీలు తిందామనిపించింది. కానీ వాటిని ప్రతి వారం కొనుక్కోలేం కాబట్టి ఇలా మిల్ మేకర్ బిర్యానీ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాము. అవి కొంచెం ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాం. టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీకి చికెన్కి మటన్లో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో అలాగే మిల్ మేకర్లో కూడా అలానే ప్రోటీన్స్ ఉంటాయి. చికెన్, మటన్ ప్రతి వారం తినలేం కాబట్టి అప్పుడప్పుడు ఇలా మిల్ మేకర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ అలా వండుకొని తినవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ధనియాల పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఈలోపు మిల్ మేకర్స్ని పిండుకొని పక్కన పెట్టేసుకుందాం. గోరువెచ్చని వాటర్లోంచి మిల్ మేకర్స్ని పిండి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందాక ధనియాల పౌడరు, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత బాండి అడుగంటుతుంది కాబట్టి ఇప్పుడు పెరుగేసుకుందాం. పెరుగేసుకొని బాగా కలుపుకోవాలి. ఈలోపు కొంచెం కారం వేసుకుందాం. పెరుగేసుకున్నాం కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మిల్ మేకర్స్ వేసుకోవాలి. మిల్ మేకర్స్ని వేసి ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేయాలి. ఎందుకంటే అప్పుడే ఆ మసాలా ఐటమ్స్ అన్నీ మిల్ మేకర్స్కి బాగా పట్టి ముక్క అనేది ఉప్పు కారంగా, మిల్ మేకర్ ముక్క తింటుంటే ఉప్పగా, కారంగా, టేస్ట్గా బాగుంటుంది. ఈలోపు రైస్ కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇందాక నేను. ఇప్పుడు వాటిని వాటర్ రాకుండా ఆ రైస్ని ఇందులో వేసుకుందాం. నేనైతే 2 cups రైస్ పోసాను. కొంతమంది బాస్మతి రైస్ వాడతారు. నా దగ్గర బాస్మతి రైస్ లేవు కాబట్టి నేను నార్మల్ రైసే వాడాను. 1 కప్పు రైస్కి 2 cups ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1 కప్పుకి 1.5 కప్స్ వాటర్ పోసుకోవాలి. నేను మామూలు రైస్ వాడాను. 2 cups రైస్ పోసుకున్నాను కాబట్టి నేను 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వాడాలి కాబట్టి నాకు 2 కప్పులకి 4 కప్పులు వాటర్ పోసుకున్నాను. నేను ఇందాక ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు కళ్ళుప్పు కొంచెం వేసాను. అది టేస్ట్ చూసుకొని ఉప్పు కరిగిన తర్వాత సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే సరిపోయింది. మీరు తగినంతగా ఉప్పు చూసుకొని వేసుకోండి. ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి. రైస్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు తిప్పి అలా మొత్తం కిందకి పైకి కలపాలి. రైసు సగం ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీని మీద ప్లేట్ పెట్టుకొని వాటర్ పోసుకుందాం. నిజం ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పైన ప్లేట్ పెట్టుకొని వాటర్ పోసుకుంటే అడుగంటకుండా ఉంటుంది.